సార్ ఇప్పుడు ఈ బడ్జెట్ మీద సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. సూపర్ 6ను గాలికి వదిలేశారు, ఏ హామీ కూడా అమలవద్దు, చంద్రబాబు గారు మాట ఇస్తే మాట తప్పుతారనే విధంగా రకరకాలుగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వస్తున్నాయి. అది ఒక విధంగా ఫేక్ ప్రచారానికి కేర్ ఆఫ్ అడ్రస్ మనం వైసీపీ అంటాం. దాన్ని నిజం అనుకునేలాగా చేస్తున్నారు. దాన్ని మనం ఎలా చూడాలంటారు? ఇప్పుడు సూపర్ 6 అనేది చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చినవి వెంటనే ఇప్పుడు పెన్షన్లు పెంచుతానన్నారండి. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. అది కూడా దిగబోయే ఒక 3-4 నెలల ముందు మాత్రమే లాస్ట్ క్వార్టర్ 250 రూపాయలు పెంచాడు. వీళ్ళు ఎన్నికల ముందు హామీ ఎప్పుడైతే ఇచ్చారో ఆ రోజు నుంచి ఆ నెల 2 నెలల బాకాయితో సహా కూడా కట్టారు. వీళ్ళు ఏమనుకున్నారంటే మనం మొత్తం ఖజానా తుడిచిపెట్టుకుని వచ్చేసాము, అంత ఖాళీ చేశాం కాబట్టి అసలు వీళ్ళు ఈ పెన్షన్లు ఇవ్వలేరు, పెంచిన పెన్షన్లు అసలే ఇవ్వలేరు అనుకున్నారు. కానీ ఆయన అదంతా కాకుండా తన స్వశక్తితో అంటే తనకుండా ఆర్థికంగా ఉండే ఒక అవగాహనతో ఎక్కడి నుంచి ఎట్లా నిధులు సమకూర్చుకోవాలి, ఇంకోటి ఏంటంటే వృధా ఖర్చుల్ని తగ్గించారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో జరిగింది ప్రజలకి మేలు జరిగే ఖర్చు కన్నా వృధా ఖర్చులు ఎక్కువ జరిగినాయి. సపోజ్ ఇప్పుడు ఆ సర్వే రాళ్ల మీద 700 కోట్లతో ఆయన శిలాఫలకం చెక్కించుకోవాల్సిన అవసరం ఏముందండి? దానికి ఏమన్నా సర్వే రాయి నాటుగా ఉండే గ్రానైట్ రాయి అయినా అదే ఉపయోగం, ఆయన శిలాఫలకం చెక్కిందైనా అదే ఉపయోగం. ఆ సరిహద్దు రాయే కానీ అంతకుమించి ఏం కాదు కదా. అయినా అట్లాగే ఇప్పుడు వైజాగ్లో 600 కోట్ల రూపాయలతో ఆయన ప్యాలెస్లు కట్టాడు, ఏమన్నా ఉపయోగమా? అట్లా ప్రతిదీ కూడా వాళ్ళు దుర్వినియోగం చేయడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ చేసిన పని ఏంటంటే ప్రజాధనాలు దుర్వినియోగం ఎక్కడెక్కడ అవుతుందో వాటిని అరికట్టాడండి. వాటిని అరికట్టడం ద్వారా ఇప్పుడు ప్రజలకు ఎక్కడ మేలు చేయాలనేది ఆయన ఇవ్వగలుగుతున్నాడు. 1000 రూపాయలు ఇచ్చాడు. తర్వాత మన దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు కూడా మొదలుపెట్టి ఇచ్చేశారు కదండి, ఇచ్చేశారు కదా 3 సిలిండర్లు. అట్లాగే ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించినవి, రైతులకు సంబంధించినవి, విద్యార్థులకు సంబంధించినవి ఒకటి చేసేస్తారండి. ఇప్పుడే కాలు చేయి కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు చేసిన 10 లక్షల అప్పులకి వడ్డీలు కట్టడమే ఈ ప్రభుత్వానికి అతి భారంగా ఉంది. అయినా తప్పదు. ఇప్పుడు గాలివాన్లో ప్రయాణం చేసేటప్పుడు ఎటువంటి ఉపద్రవాలు వచ్చినా ముందుకే వెళ్ళాలి కానీ వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. కాబట్టి ధైర్యం ఉండాలని తుఫాన్ కూడా ఏం చేయలేదండి. అంతెందుకు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు దాన్ని ఏమంటారండి ల్యాండ్ మైన్ పేల్చారు. ల్యాండ్ మైన్ పేల్చినా కూడా ఆయన ఇట్లా ఏదో కింద పడ్డ పిల్లాడిలాగా దుమ్ము దులుపుకుని బయటకు వచ్చాడు. అది మానసిక ధైర్యం ఉండాలి, దైవ దీవెన కూడా ఉండాలి. రెండు ఆయనకు ఉన్నాయి. కాబట్టి ఇంకా పైగా ఆయన లేచి మిగిలిన వాళ్ళందరూ సరిగ్గా ఉన్నారా లేరా, ఎవరన్నా మిస్ అయ్యారా అని కూడా ఆయన ఎంక్వైరీ చేసి వెంటనే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పి ఆయన గురించి ఆయన ఆలోచించుకోలేదు. ఎవరు గాయపడ్డారో వాళ్ళని తీసుకెళ్ళి ముందు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వమన్నాడంటే అది ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం, ఒక ధైర్యం. అంతేగాని పోరాటాలకి వెనక్కి తగ్గే మనిషి కాదు కదండి. ఇప్పుడు ఆర్థికంగా నిబద్ధత లేకుండాను, క్రమశిక్షణ లేకుండా అప్పులతో ఎవడైనా కాపురం చేయగలడు రాజుగారు. ఇప్పుడు ఉన్న పరిమితమైన వనరులతో పొదుపుగా కాపురం చేసిన కాపురమే పైకి ఎక్కి వస్తుంది. అప్పులు అందిన కాడకు అప్పులు చేసిన కాపురం ఏమవుద్దండి? ఇవాళ కాక రేపైనా బజార్ను పడుతుంది. ఇవాళ లక్కీగా ప్రజల పరిస్థితి నుంచి కాపాడి మొన్న 2024 ఎలక్షన్లో కూటమి ప్రభుత్వాన్ని ఎక్కించబట్టి ఈ పరిస్థితి వచ్చింది. లేకపోతే ఉద్యోగస్తులకి జీతాలు పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది కదా. ఆరోగ్య సేవలు ఆగిపోయిందా లేదా? ఆరోగ్యశ్రీ తర్వాత ఆసుపత్రులకు ఇవ్వాల్సిన సప్లైస్ కూడా మేము చేయమని చెప్పేశారు. ప్రజలే మంచి తీర్పిచ్చి వాళ్ళ జీవితాలను వాళ్లే చక్కదిద్దుకున్నారు. లేకపోతే వాళ్ళ జీవితాలు రోడ్డు పడేవి.